స్మార్ట్ జ్యువేరియా కొంచెం నూనె వేసుకొని 2 స్పూన్లు, దాని తర్వాత ఒక 20 పైన పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. దాని తర్వాత ఒక 4 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇది కూడా బాగా మగ్గనిచ్చాలి. దాని తర్వాత తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మగ్గించాలి మూత పెట్టేసి. ఓకే అండి, ఇప్పుడైతే చూద్దాము. ఇది చల్లారడానికి పెట్టేశాను. ఓకే అండి, ఇది మిక్సీ పట్టుకుందాము. దీంట్లో కొంచెం ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. ఇది దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నా రెసిపీ కానీ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.